Hi friends, I welcome you all to the next episode of SSC GD preparation. In the previous class, I discussed to you something about article usage. In that we covered a and an. So I just gave you a clarity about a ekkada vaadali, an ekkada vaadali, asalu a or an ni enduku create chesam. So a ni enduku consonant sounds ki use chestaru, an enduku vowel sounds ki use chestaru. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఓవల్ సౌండ్స్కి మనం ఆన్ యూస్ చేస్తాం, కాన్సనెంట్ సౌండ్స్కి ఏ యూస్ చేస్తాం. అయితే వీఆర్ లెఫ్ట్ అవుట్ విత్ ద. లాస్ట్ క్లాస్ ఎండ్ అయ్యేటప్పుడు ఐ జస్ట్ ఆస్క్ యూ టు కమ్ అప్ విత్ సమ్ ఆన్సర్స్ విత్ ఎ ఫ్యూ క్వశ్చన్స్. ఒక 3 క్వశ్చన్స్ అడిగాను మిమ్మల్ని. ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్ దిస్: ద అనే ఆర్టికల్ యూసేజ్లో ఓకే మనం దని క్రియేట్ చేసామంటే ద ఇస్ అ సొల్యూషన్. దని మనం సొల్యూషన్గా క్రియేట్ చేసుకున్నామంటే ఖచ్చితంగా పర్టికులర్గా మాట్లాడడానికి, ఖచ్చితంగా మాట్లాడడానికి ఆల్రెడీ మనకి కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉండాలి ఇంగ్లీష్లో. దేర్ మస్ట్ బి ఎ స్ట్రక్చర్ ఆర్ స్ట్రక్చర్స్ టు టాక్ అబౌట్ పర్టికులారిటీ. డెఫినెట్గా మాట్లాడడానికి దని వి కాల్ ఇట్ యాజ్ డెఫినెట్ ఆర్టికల్ కదా. ఇండెఫినెట్గా మాట్లాడడానికి మనకి ఆర్ అని ఉంటాయి, బట్ డెఫినెట్గా మాట్లాడడానికి మనం దని క్రియేట్ చేసుకున్నామంటే ఆల్రెడీ ఇంగ్లీష్లో పర్టికులర్గా మాట్లాడడానికి మనకి ఏవో ఒక కన్స్ట్రక్షన్స్ ఉండాలి. సో దిస్ వాజ్ మై ఫస్ట్ క్వశ్చన్. ఐ హోప్ యూ ఫౌండ్ ద ఆన్సర్. దట్ ఈస్ పర్టికులర్గా మాట్లాడడానికి ఇంగ్లీష్లో ఆల్రెడీ మనకి దిస్ ఉంటుంది, దట్ ఉంటుంది, దీస్ ఉంటుంది, దోస్ ఉంటుంది. సింగులర్స్కి మనం దిస్ దాట్ యూస్ చేసుకుంటాం, ప్లూరల్కి మనం దీస్ దోస్ యూస్ చేసుకుంటాం. సో పర్టికులర్గా దేన్నైనా డెమాన్స్ట్రేట్ చేసి మనం చెప్పాల్సి వచ్చినప్పుడు దిస్ దాట్ దీస్ దోస్ యూస్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ఎ మార్కర్. కాస్త దూరంగా ఉందనుకోండి, దట్ ఈజ్ ఎ మార్కర్. దిస్ ఈజ్ ఎ బోర్డ్, దట్ ఈజ్ ఎ బోర్డ్. దిస్ ఈజ్ ఎ వాల్, దట్ ఈజ్ ఎ డోర్. ఓకే, సో దీస్ ఆర్ స్పెక్టికల్స్. ప్లూరల్లో మనం ఎక్స్ప్రెస్ చేయాల్సి వచ్చినప్పుడు వీల్ గో విత్ దీస్ ఆర్ దోస్. దీస్ ఆర్ స్పెక్టికల్స్. ఓకే, దీస్ ఆర్ బుక్స్, దోస్ ఆర్ బుక్స్. ఫైన్. సో పర్టికులర్గా మాట్లాడడానికి ఇంగ్లీష్లో ఆల్రెడీ మనకి 4 ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి: దిస్, దట్, దీస్, దోస్. ఎప్పుడు మనం దిస్, దట్, దీస్, దోస్ యూస్ చేసినా వీఆర్ కమ్యూనికేటింగ్ పర్టికులర్లీ, డెఫినెట్గా మాట్లాడుతున్నాం. వేలెత్తి చూపించి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆగ్రాలో ఉన్నారనుకోండి, తాజ్మహల్ని చూపిస్తూ ఏమని చెప్తారు? దిస్ ఇస్ తాజ్మహల్. దూరంగా ఉంటే ఏమని చెప్తారు? దట్ ఈస్ తాజ్మహల్. అక్కడ మనం దిస్ దాటే యూజ్ చేస్తాం పర్టికులర్గా మాట్లాడడానికి. సో ఈవెన్ ఇఫ్ యు ఆర్ నియర్ హిమాలయాస్ అనుకోండి, ఏమని చెప్తారు? దీస్ ఆర్ హిమాలయాస్. దూరంగా ఉంటే ఏమని చెప్తారు? దోస్ ఆర్ హిమాలయాస్. సో సింగులర్ కేసులో దిస్ దట్, ప్లూరల్ కేసులో దీస్ దోస్ వి విల్ బి యూజింగ్ టు టాక్ అబౌట్ పర్టికులర్ కమ్యూనికేషన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫస్ట్ మనం ఈ పాయింట్ వరకు క్లియర్ అనుకుంటాం. అయితే దిస్ దట్ దీస్ దోస్ యూసేజ్లో మనకి ఏదో ఒక ప్రాబ్లం ఉండాలి. దిస్ దట్ దీస్ దోస్ యూసేజ్లో మనకి ఏ ప్రాబ్లం లేదనుకోండి, అప్పుడు మనం దని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో సెకండ్ క్వశ్చన్ నేను అడిగింది ఏంటంటే, వాట్ ఈస్ ద లిమిటేషన్ దట్ వీ హ్యావ్ విత్ దిస్ దట్ దీస్ దోస్? సి, 1 అనే వర్డ్లో మనకు ఒక లిమిటేషన్ ఉంది. 1 ఏమని చెప్తుంది? ఒక్కటి అంకెని స్పెసిఫై చేస్తుంది, కానీ ఏదైనా ఒకటి అనే ఇండెఫినిట్ నెంబర్ని చెప్పదు. దానికోసమే యువర్ అని క్రియేట్ చేసుకున్నాం. అలాగనే దిస్ దట్ దీస్ దోస్ అనేటివి పర్టికులర్గా మాట్లాడడానికి మనకు ఆల్రెడీ ఉన్నా, మళ్ళీ మనం దని క్రియేట్ చేసుకున్నాము అంటే దిస్ దట్ దీస్ దోస్ యూసేజెస్లో ఏదో ఒక లిమిటేషన్ ఉండాలి. This was my second question. If you have got answer, that's fantastic. Okay, so ఏంటి ఆ లిమిటేషన్ అంటే, ఇట్స్ వెరీ సింపుల్ ఫ్రెండ్స్. దిస్ అనేది, దట్ అనేది, దీస్ అనేది, దోస్ అనేది మనకి కళ్ళ ముందర కనిపిస్తున్నప్పుడు మాత్రమే యూస్ చేస్తాం. కళ్ళ ముందర కనిపిస్తున్నప్పుడు మాత్రమే మనం పాయింట్అవుట్ చేసి చెప్పగలుగుతాం అన్నమాట. కానీ కళ్ళ ముందర కనిపించినప్పుడు, సపోజ్ మార్కర్ నా చేతిలో ఉంది, దిస్ ఇస్ ఎ మార్కర్ అని చెప్పొచ్చు. కాస్త దూరంగా ఉంటే దట్ ఈస్ ఎ మార్కర్ అని చెప్పొచ్చు. దిస్ ఇస్ ఎ షర్ట్ అని చెప్పొచ్చు. దట్ ఈస్ ఎ వాల్ అని చెప్పొచ్చు. దట్ ఈస్ ఎ బోర్డ్ అని చెప్పొచ్చు.
ఓకేనా? సో కళ్ళ ముందర కనిపిస్తున్నప్పుడు పర్టికులారిటీని క్రియేట్ చేయడానికి దిస్, దట్, దీస్, దోస్ యూస్ చేయొచ్చు. కానీ కళ్ళ ముందర కనిపించకపోయినా పర్టికులారిటీ క్రియేట్ చేయాల్సి వస్తే, ఇప్పుడు ఆగ్రాలో తాజ్మహల్ ఉంది, దాని గురించే నేను మాట్లాడాలి. దిస్ దట్తో ఎలా చెప్పగలను? పరిగెత్తపోయి దిస్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఈ తాజ్మహల్ అని చెప్పలేను కదా. పోనీ హిమాలయ మౌంటైన్స్ గురించి మాట్లాడాలనుకోండి, ఐ కెనాట్ రన్ దేర్ అండ్ సే దట్ దీస్ అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆర్ హిమాలయ మౌంటైన్స్ అని చెప్పలేను కదా. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్. సో దిస్ దట్ దీస్ దోస్ ఎప్పుడు వాడచ్చు? కళ్ళ ముందర కనిపిస్తున్నప్పుడు మాత్రమే వాడచ్చు. కానీ కళ్ళ ముందర కనపడకపోయినా మనం పర్టికులారిటీ క్రియేట్ చేయాల్సి వస్తే అప్పుడు ఎలా? దానికి సొల్యూషన్గా, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్గానే మనం దాన్ని క్రియేట్ చేసుకుందాం. లిమిటేషన్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. దిస్, దట్, దీస్, దోస్ యూసేజ్ని మనం ఎప్పుడు వాడచ్చు అంటే కళ్ళ ముందర కనిపిస్తున్నప్పుడు మాత్రమే వాడచ్చు. కళ్ళ ముందర కనపడకపోయినా మనం పర్టికులర్గా మాట్లాడాల్సి వస్తే అప్పుడు ద యూస్ చేసుకుంటాం. ఐ థింక్ సెకండ్ క్వశ్చన్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అండ్ ద థర్డ్ క్వశ్చన్ వాట్ ఐ ఆస్క్డ్ యూ ఇస్ దిస్. మనం దాన్ని యూస్ చేయాలంటే ఒక నౌన్ పర్టికులర్ అవ్వాలి, డెఫినెట్ అవ్వాలి, ఖచ్చితం అవ్వాలి. సో ఒక నౌన్ డెఫినెట్ ఎలా అవుతుంది? పర్టికులర్ ఎలా అవుతుంది? ఖచ్చితం ఎలా అవుతుంది? డెఫినెట్ అయినప్పుడు మనం ద యూస్ చేస్తాం. బట్ ఒక నౌన్ డెఫినెట్ ఎలా అవుతుంది? ఇప్పుడు బాయ్, గర్ల్, పెన్, పెన్సిల్, బుక్, మౌంటైన్, చైర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే, ఏ నౌన్ అయినా సరే డెఫినెట్ అయితే ద యూస్ చేస్తాం, ద బాయ్ అంటాం. చైర్ డెఫినెట్ అయితే ద చైర్ అంటాం. బిల్డింగ్ డెఫినెట్ అయితే ద బిల్డింగ్ అంటాం. కన్స్ట్రక్షన్ డెఫినెట్ అయితే ద కన్స్ట్రక్షన్ అంటాం. జనరల్ సెన్స్లో అయితే ద యూస్ చేయం కదా. సో ఇప్పుడు ఒక నౌన్ డెఫినెట్ ఎలా అవుతుంది? పర్టికులర్ ఎలా అవుతుంది? దిస్ ఇస్ వన్ క్వశ్చన్, ఓకే, వాట్ ఎవ్రీ వన్ మస్ట్ పుట్ ఆన్ దెమ్సెల్స్. ఇది ఆలోచించరు చాలా మంది. ఇది ఆలోచించకపోవడం వల్లనే మనం రూల్స్ నేర్చుకుంటున్నాం. సో లైక్ మౌంటైన్స్ ముందర, రివర్స్ ముందర, ఓషన్స్ ముందర, లేక్స్ ముందర, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందర, హోలీ బుక్స్ ముందర, ఫేమస్ కన్స్ట్రక్షన్స్ ముందర, ఇవన్నీ మనం రూల్స్ నేర్చుకుంటున్నాం అనమాట. ఈ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, కాన్సెప్ట్లో క్లారిటీ ఇచ్చే ప్రాబ్లం అరైజ్ అయ్యి, ఓకే, పీపుల్ హ్యావ్ గివెన్ రూల్స్ ఫర్ యూ. అది మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్, బట్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఓకే, సో ఒక నౌన్ డెఫినెట్ ఎలా అవుతుంది? పర్టికులర్ ఎలా అవుతుంది? ఇట్స్ వెరీ సింపుల్ అండి. ఎదుటి వ్యక్తికి ఆల్రెడీ తెలిసి ఉన్నప్పుడు, ఒక నౌన్ ఎప్పుడైతే ఎదుటి వ్యక్తికి ఆల్రెడీ తెలుసో, ఇప్పుడు ఆ నౌన్ని మనం ఎక్స్ప్రెస్ చేసి చెప్పాల్సి వచ్చినప్పుడు ఇట్ బికమ్స్ డెఫినెట్. ఇప్పుడు మీకు స్కూల్లో రూల్స్ ఇచ్చారు కదా, అవన్నీ చెక్ చేసుకోండి. మౌంటైన్స్ ముందర, ఆ మౌంటైన్స్ అందరికీ తెలుసు, అందుకే దే సెడ్ ద హిమాలయాస్, ద సింహాద్రీస్, ద అరావలీస్. ఫేమస్ కన్స్ట్రక్షన్స్ ముందర, ద తాజ్ మహల్, ద కుతుబ్ మినార్, ద చార్మినార్. ఫేమస్ బిల్డింగ్, ద ఎల్ఐసి బిల్డింగ్. ఫేమస్ బిల్డింగ్స్ ముందర ద యూస్ చేసుకోవడం మొదలెట్టాం, బికాస్ అది అందరికీ తెలుసు కాబట్టి. రివర్స్ ముందర ద గంగా, ద బ్రహ్మపుత్ర, ద కావేరి. సో ఏ నదులైతే అందరికీ తెలుసో దాని ముందర మనం ద యూస్ చేయడం మొదలెట్టాం. ఓకేనా? సో హోలీ బుక్స్, ద రామాయణ, ద ఖురాన్, ద బైబిల్. న్యూస్ పేపర్స్, ద హిందూ. కానీ జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎదుటి వ్యక్తికి ఆల్రెడీ తెలిసి ఉన్నప్పుడు మనం పర్టికులారిటీని క్రియేట్ చేయడానికి ద యూస్ చేస్తాం అంతే. ఇప్పుడు ఇవన్నీ మీకు రూల్స్ కింద ఎందుకు ఇచ్చారు అంటే ఇవి మీ అందరికీ తెలుసు కాబట్టి. ఎగ్జామినేషన్లో ఎదుటి వ్యక్తికి తెలిసిన వాటిలోనే అడగాలి కదా క్వశ్చన్ అనేది వాళ్ళ పర్సెప్షన్ అన్నమాట. కానీ యాజ్ అడ్వాన్స్మెంట్ హ్యాస్ హ్యాపెండ్, people are not giving questions like that directly. Dash Taj Mahal is in Agra. Dash mountains, okay, lie on the east of India. Okay, so like this మనకి ఎక్స్ప్రెషన్స్ ఉండవు. ఇప్పుడు కాస్త అడ్వాన్స్డ్గా ఉంటాయి క్వశ్చన్స్. అప్పుడు మనం వాటిని ఆన్సర్ చేయాలంటే వీ మస్ట్ బి క్లియర్ ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక నౌన్ పర్టికులర్ ఎలా అవుతుంది అంటే ఎదుటి వ్యక్తికి ఆల్రెడీ తెలిసి ఉన్నప్పుడు. సపోజ్ నేను మీకు ఒక పెన్ ఇచ్చాను అనుకోండి, ఆ పెన్ గురించి ఇప్పుడు మీకు తెలుసు. 2 రోజుల తర్వాత ఆ పెన్ నాకు ఇవ్వు అని అడగాలనుకోండి, మీకు ఆల్రెడీ తెలుసు కదా ఆ పెన్. సో ఇప్పుడు నేనేం అడుగుతున్నాను? గివ్ మీ ద పెన్ అంటాను.
పెన్ ఎందుకు పర్టికులర్ అయింది? ఎదుటి వ్యక్తికి ఆల్రెడీ ఆ పెన్ గురించి తెలుసు కాబట్టి. కానీ నేను తనని అడగకుండా వేరే పర్సన్ దగ్గరికి వెళ్ళి గివ్ మీ దా పెన్ అన్నాను అనుకోండి, హీ డజంట్ అండర్స్టాండ్ దిస్. వెంటనే ఏమని చెప్తాడు? ఏ పెన్ను అంటాడు. ఇప్పుడు మీరు క్లాస్ వింటున్నారు కదా, ఐ జస్ట్ టెల్ యూ సంథింగ్, ద గర్ల్ ఇస్ బ్యూటిఫుల్. వెంటనే మీకు వచ్చే క్వశ్చన్ ఏంటి? ద గర్ల్, ఏ గర్ల్? సో యూ విల్ నాట్ బీ క్లియర్. ట్రై టు అండర్స్టాండ్ దిస్. ద బిల్డింగ్ ఈజ్ సూపర్బ్. ద బిల్డింగ్, ఏ బిల్డింగ్? ద మూవీ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. ద మూవీనా? ఏ మూవీ? క్లారిటీ ఫామ్ అవ్వదు. ఎప్పుడు పర్టికులారిటీ క్రియేట్ చేయొచ్చు, ఎప్పుడు ద యూస్ చేయొచ్చు అంటే దాని గురించి ఆల్రెడీ మీకు తెలిసి ఉన్నప్పుడు. సపోజ్ ఐ సెడ్, నిన్న నేను దారిలో వెళ్తూ ఉంటే ఒక అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయి చాలా బ్యూటిఫుల్గా ఉండింది. నేను ఆల్రెడీ చెప్పేశాను కదా అమ్మాయి గురించి, మీకు తెలుసు కదా. ఇప్పుడు నౌ ఐ కెన్ సే ద గర్ల్ ఇస్ బ్యూటిఫుల్. నిన్న సాయంత్రం మూవీకి వెళ్ళాను నేను, ఓకే, నో టైమ్ టు డై, జేమ్స్ బాండ్ది, ఎక్స్ట్రాడినరీగా ఉండింది. చెప్పేశానుగా మూవీ గురించి. ద మూవీ ఈజ్ సూపర్బ్, ద మూవీ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు మీకు ద యూస్ చేయొచ్చు, బికాజ్ ఎదుటి వ్యక్తికి ఆల్రెడీ తెలుసు కాబట్టి. ఈ బిల్డింగ్ ఉంది కదా, ఇది రవి కట్టించాడు, చాలా బాగుంటుంది. ఆ బిల్డింగ్ కాస్ట్ ఎంత అయిందో తెలుసా? 50 lakhs అయింది. ద బిల్డింగ్ కాస్ట్ వాస్ 50 lakhs. ఇప్పుడు బిల్డింగ్ గురించి ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఆటోమేటిక్లీ నేను పర్టికులారిటీ క్రియేట్ చేయొచ్చు. సో ఎదుటి వ్యక్తికి ఆల్రెడీ తెలిసి ఉన్నప్పుడు మనం పర్టికులారిటీ క్రియేట్ చేయొచ్చు. ఎవరైతే వింటున్నారో వాళ్ళకి ఆల్రెడీ దాని గురించి తెలిసి ఉండాలి. తెలియనప్పుడు మనం పర్టికులారిటీ క్రియేట్ చేయలేము. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అరైజ్ అవుతుంది, ఒకవేళ తెలియనప్పుడు ఎలా సార్ పర్టికులారిటీ క్రియేట్ చేసేది? సింపుల్, మనం తెలియచేసి తర్వాత ద యూస్ చేస్తాం. సపోజ్ ద అదర్ పర్సన్ డస్ నాట్ నో అబౌట్ సంథింగ్ అనుకోండి, మనం ఫస్ట్ చెప్తాం, ఆ తర్వాత మనం ద యూస్, మనం ముందు చెప్తాం దాని గురించి, తర్వాత ద యూస్ చేస్తాం. సి, నిన్న నేను ఒక ప్లేస్కి వెళ్ళాను, ఐ వెంట్ టు ఏ ప్లేస్, ఏ ప్లేస్, ఓ ప్లేస్కి వెళ్ళాను, ఇండెఫినెట్ ఆర్టికల్ వాడాను. ఆ ప్లేస్ సూపర్గా ఉంది తెలుసా? ద ప్లేస్ ఇస్ సూపర్. మీకు చెప్పేశాను కదా నేను ఒక ప్లేస్కి వెళ్ళాను అని. ఇప్పుడు మీకు తెలుసు కదా ప్లేస్కి వెళ్ళాను అని. ఇప్పుడు ఆ ప్లేస్ గురించి మాట్లాడాలంటే ఏమని చెప్తాను? ద ప్లేస్ ఇస్ సూపర్. ద ప్లేస్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ హిస్టరీ బిహైండ్ ఇట్. ద ప్లేస్ ఇస్ రియలీ వండర్ఫుల్ టు స్టే. ఇప్పుడు మీకు తెలిసిన ప్లేస్ని నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని చెప్పాల్సి వచ్చినప్పుడు ద యూస్ చేస్తాను. మీకు అర్థమవడానికి ఒక చిన్న ఇలిస్ట్రేషన్ చెప్తాను. ఇట్ విల్ క్లియర్లీ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఏ అండ్ ద యూసేజ్. ఓకే, సపోజ్ నేను ఇంటికి వెళ్ళే దారిలో వర్షం ఎక్కువ పడుతుంది. సో నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్ అడిగాను, ఒక టవాల్ ఉంటే ఇవ్వరా, తల తుడుచుకుంటాను అని. నా స్టేట్మెంట్ ఏంటి? ఓ టవాల్ ఉంటే ఇవ్వు, తల తుడుచుకుంటాను అంటే ఏదైనా ఒక టవాల్. ఇప్పుడు ఏమని అడుగుతాను నేను? గివ్ మీ ఏ టవాల్, ఏదైనా ఒకటి. సపోజ్ నా ఫ్రెండ్ అని అడిగాడు అనుకోండి, అరే 2 టవాల్స్ ఇచ్చేదా, ఒకటి తుడుచుకోవడానికి ఇంకొకటి కట్టుకోవడానికి అని. నేను సార్ నో, ఒక్కటి చాలు, గివ్ మీ 1 టవాల్, దట్స్ ఇనఫ్. ఇప్పుడు మీకు తేడా అర్థమవుతుందిగా, ఏ అని ఎక్కడ వాడాలి, 1 ఎక్కడ వాడాలి అని. ఇప్పుడు టవాల్ ఇచ్చాడు, తల తుడుచుకున్నాను, కానీ షర్ట్ బాగా తడిచిపోయింది అప్పటికే. సో ఐ ఫెల్ట్ లైక్ చేంజింగ్ మై షర్ట్. సో యాజ్ మై ఫ్రెండ్, నాకు షర్ట్ ఉంటే ఇవ్వరా, షర్ట్ మార్చుకుంటాను. నాకు షర్ట్ ఉంటే ఇవ్వు, ఏదైనా ఒక షర్ట్. ఇండెఫినెట్ ఆర్టికల్గా గివ్ మీ ఏ షర్ట్. షర్ట్ కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ యూస్ చేస్తున్నాం. క్లియర్? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ చెప్పాడు అనుకోండి, అరే 2 షర్ట్స్ ఇచ్చారా, ఒకదాని మీద ఒకటి వేసుకుంటూ చలి పెట్టకుండా ఉంటుంది నేను. సరే వద్దురా, అవసరం లేదు, ఒక్కటి చాలు. ఇప్పుడు నేనేమని చెప్తాను? గివ్ మీ 1 షర్ట్, దట్స్ ఇనఫ్. సో 1ని యూస్ చేస్తున్నాను, యువర్ అండ్ కూడా యూస్ చేస్తున్నాను. సో అప్పటికి కూడా వర్షం తగ్గలేదు. సో ఐ ఫెల్ట్ లైక్ రీడింగ్ సంథింగ్. నాకు ఏదైనా ఒక బుక్ ఉంటే ఇవ్వరా, గివ్ మీ ఏ బుక్. సపోజ్ మా ఫ్రెండ్ దండిగా ఉన్నారా బుక్స్, ఒక 10 తెచ్చిచ్చేదా అన్నాను అనుకో, వద్దురా, ఒక్కటి చాలు, చదవలేను, గివ్ మీ 1 బుక్. అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఆ బుక్లో కొంత ఇన్ఫర్మేషన్ బాగుంది అనిపించింది, రాసుకుందాం అనిపించింది. సో యాజ్ హిమ్, అరే నాకు ఒక పెన్ను పేపర్ ఉంటే ఇవ్వరా, గివ్ మీ ఏ పెన్ అండ్ ఏ పేపర్. ఏదైనా ఒక పెన్, ఏదైనా ఒక పేపర్. ఓకేనా? ఇప్పుడు మా ఫ్రెండ్ అడిగాడు అనుకోండి, దండిగా ఉన్నారా పెన్స్, దండిగా ఉన్నాయి పేపర్స్, 4-5 తెచ్చిచ్చేదా అని. వద్దురా, ఒక్క పెన్, ఒక పేపర్ చాలు. గివ్ మీ 1 పెన్ అండ్ గివ్ మీ 1 పేపర్. అర్థమవుతుందా? ఆకలి అవుతుంది నాకు, ఏదైనా తిందాం అనిపించింది, నాకు ఆపిల్ ఇవ్వరా, ఏదైనా ఒక ఆపిల్ ఇవ్వు, గివ్ మీ అన్ యాపిల్.
ఒకవేళ తను చెప్పాడనుకోండి, దండిగా ఉన్న ఇంట్లో ఆపిల్స్ ఒక 4 ఇచ్చేదా, వద్దొద్దురా ఒక్కటి చాలు, గివ్ మీ 1 యాపిల్. హోప్ యువర్ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్. సో ఏదైనా ఒకటి అని చెప్పడానికి వి గో విత్ ఏ ఆర్ యాన్. నాకు ఒక కప్ కాఫీ ఇవ్వరా అని అడగాలనుకోండి, గివ్ మీ ఏ కప్ ఆఫ్ కాఫీ. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటే ఏ అండ్ యాన్ ఎక్కడ వాడతారు అనేది, 1 ఎక్కడ వాడతారు అనేది. సో ఇదే ఇన్సిడెంట్. ఆ తర్వాత వర్షం తగ్గిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాను నేను. ఒక 20 days తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్తూ ఉంటే మళ్ళీ వర్షం పడింది. మళ్ళీ నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓకే, ఐ స్టార్టెడ్ కమ్యూనికేటింగ్ లైక్ దిస్. ఆ రోజు నాకు ఒక టవాల్ ఇచ్చారు చూడు, చాలా బాగుంది రా టవాల్ తుడుచుకోవడానికి, ఆ టవాలే ఇవ్వు అని చెప్పాలనుకోండి. ఇప్పుడు ఏమని అడుగుతాను నేను, గివ్ మీ ద టవాల్. ఎదుటి వ్యక్తికి తెలుసు కదా ఆల్రెడీ దీని గురించి. సో ఇప్పుడు నౌ ఐ డోంట్ నీడ్ టు ఆస్క్ గివ్ మీ ఎ టవాల్. ఫస్ట్లో ఏమని అడిగాను, గివ్ మీ ఎ టవాల్, ఏదైనా ఒక టవాల్ ఇవ్వు. కానీ ఇప్పుడు ఏమని అడుగుతున్నాను, ఆ టవాల్ ఇవ్వు, గివ్ మీ ద టవాల్. ఓకే, నాకు ఆ షర్ట్ ఇవ్వరా, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, గివ్ మీ ద షర్ట్. నాకు ఆ బుక్కే ఇవ్వు, సగం స్టోరీ చదివా మిగతా సగం చదివేస్తాను, గివ్ మీ ద బుక్. ఆ పెన్నే ఇవ్వరా, చాలా బాగా రాస్తుంది, గివ్ మీ ద పెన్. ఆ పేపరే ఇవ్వు, సగం రాసుకున్నా కదా మిగతా సగం కూడా రాసుకుంటాను, అందులో ఇన్ఫర్మేషన్ ఉంది, గివ్ మీ ద పేపర్ విచ్ ఐ గేవ్ యూ ఆన్ దాట్ డే. అర్థమవుతుంది అనుకుంటా. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ రివర్స్లో తీసుకోండి. సపోజ్ మా ఫ్రెండ్ లేడు ఇంట్లో, వాళ్ళ మదర్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మదర్ దగ్గరికి పోయి నేను ఆంటీ గివ్ మీ ద టవాల్ అన్నాను అనుకో, ఇప్పుడు వెంటనే ఆంటీ స్టేట్మెంట్ ఏముంటుంది, ఏ టవాల్ నైనా, బికాస్ షీ కెనాట్ అండర్స్టాండ్, తనకి తెలియదు కదా. ఇప్పుడు ఇఫ్ ఐ ఆస్క్ ఎనీథింగ్ నౌ, గివ్ మీ ద షర్ట్, గివ్ మీ ద బుక్, గివ్ మీ ద పెన్, ద పేపర్, షీ కెనాట్ అండర్స్టాండ్, ఎందుకంటే తనకి తెలియదు కాబట్టి. సో ద ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే డెఫినెట్గా యూజ్ చేస్తారు. డెఫినెట్ ఎప్పుడు అవుతుందంటే ఎదుటి వ్యక్తికి ఆల్రెడీ తెలిసినప్పుడు. ఎదుటి వ్యక్తికి తెలియకపోతే ఎలా, తెలియచేసి ఆ తర్వాత పర్టికులర్గా మాట్లాడడం అంతే. ఐ థింక్ దిస్ ఇస్ వెరీ సింపుల్ ఫర్ యూ. ఓకే, సో ఇంగ్లీష్లో పర్టికులర్గా మాట్లాడడానికి మనకి దిస్, దాట్, దీస్, దోస్ ఉంటాయి. అయితే వీటిలో ఉన్న లిమిటేషన్ ఏంటి అంటే కళ్ళ ముందర కనిపిస్తున్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తారు. సో కళ్ళ ముందర కనిపించకపోయినా మనం పర్టికులర్గా చెప్పడానికి దాన్ని క్రియేట్ చేసుకున్నాం. ఇట్స్ అ సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లం. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, దాన్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తాం, పర్టికులర్గా మాట్లాడడానికి యూజ్ చేస్తాం. అయితే ఒక నౌన్ పర్టికులర్ ఎలా అవుతుంది, ఎదుటి వ్యక్తికి ఆల్రెడీ తెలిసి ఉన్నప్పుడు. ఓకే, ఎదుటి వ్యక్తికి తెలియకపోతే మనం తెలియచేసి తర్వాత పర్టికులారిటీని క్రియేట్ చేస్తాం. నేను పొద్దున్న రోడ్లో వెళ్తూ ఉంటే ఓ కార్ కనిపించింది, ఐ సా ఏ కార్. ఆ కార్ సూపర్గా ఉంది తెలుసా, ద కార్ ఇస్ సూపర్. కాసేపు తర్వాత ఆ కార్ నా మీదికి రావడం మొదలెట్టింది. ద కార్ స్టార్టెడ్ కమింగ్ టువర్డ్స్ మీ. ఓకే, నేను పక్కకు దూకేశాను, ఐ జంప్డ్. ఆ కార్ పోయి డివైడర్ కొట్టుకునింది. ద కార్ వెంట్ అండ్ హిట్ ద డివైడర్. ద కార్ వాస్ బ్యాడ్లీ డ్యామేజ్డ్. The driver in the car was also severely injured. ఇప్పుడు నేను ఫస్ట్లో ఏమని చెప్పాను, ఐ సా ఏ కార్, మీకు చెప్పేశానుగా. ఆ తర్వాత ఆ కార్ గురించి మాట్లాడడానికి నేను ద యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి ద యూసేజ్ ఎక్కడ వాడతారు, ఎలా వాడతారు అనేది. ఇఫ్ యూ స్టిల్ నీడ్ ఫర్దర్ క్లారిటీ, డోంట్ హెసిటేట్ టు కాంటాక్ట్ మీ ఫ్రెండ్స్, ఐల్ గైడ్ యూ. Okay, I'll give you some quick instructions wherein you have to be careful with the usage of the. Okay, సో జనరల్గా మనం దాన్ని ఎక్కడ యూజ్ చేయాలి ఎక్కడ యూజ్ చేయకూడదు అది నేను చెప్తాను, కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మనకి నార్మల్గా 2 రకాల నౌన్స్ ఉంటాయి. ఒకటి ప్రాపర్ నౌన్స్, ఇంకొకటి కామన్ నౌన్స్. సో ప్రాపర్గా పర్టికులర్గా ఆర్ పేరు పెట్టి పిలిస్తే ప్రాపర్ నౌన్ అంటారు, జనరల్గా పిలిస్తే కామన్ నౌన్. ఇప్పుడు బాయ్ అనేది ఏంటి, ఇట్స్ ఎ కామన్ నౌన్. బట్ వేణు అనేది ఏంటి, ఇట్స్ ఎ ప్రాపర్ నౌన్. జనరల్గా పిలుస్తున్నాను, గర్ల్ సీత, స్కూల్ విద్యామందిర్, రోడ్ 7th Road Circle, ఇన్స్టిట్యూట్ వేణు స్కిల్ ట్రైనింగ్ అకాడమీ. సో ఇన్స్టిట్యూట్ ఇస్ అ కామన్ నౌన్, వేణు స్కిల్ ట్రైనింగ్ అకాడమీ ఇస్ అ ప్రాపర్ నౌన్. ఓకేనా, గర్ల్ ఇస్ అ కామన్ నౌన్, సీత ఇస్ అ ప్రాపర్ నౌన్. సో ప్రాపర్ నౌన్స్ ముందర ఎప్పుడు కూడా మనం ద యూజ్ చేయకూడదు.
డోంట్ యూస్ ద బిఫోర్ ప్రాపర్ నౌన్స్. బట్ కామన్ నౌన్స్ ముందర మనం ద యూస్ చేయొచ్చు. ఓకేనా? కామన్ నౌన్స్ ముందర ద యూస్ చేయొచ్చు. వీ కెన్ సే ద బాయ్, ద గర్ల్, ద స్కూల్, ద బిల్డింగ్, ద కార్, ఓకే, ద ఇన్స్టిట్యూట్, ద ట్రైనర్, ద ప్లేయర్, we can use. But we cannot say the Sachin Tendulkar అనకూడదు, Sachin Tendulkar. The Seven Road Circle అనకూడదు, Seven Road Circle. I hope this is clear for you friends. First point. And next normal గా మనకి మెటీరియల్ నౌన్స్ ఉంటాయి. మెటీరియల్ నౌన్స్ అంటే మీకు తెలుసు అనుకుంటా. మెటీరియల్స్ ని మెటీరియల్ నౌన్స్ అనరు. మెటీరియల్ నౌన్స్ ని తయారు చేయడానికి మనం యూజ్ చేసే సబ్స్టెన్సెస్ ఉంటాయి కదా, వాటిని మెటీరియల్ నౌన్స్ అంటారు. లైక్ గోల్డ్, సిల్వర్, కాపర్, పేపర్, వుడ్, సంథింగ్ లైక్ దిస్, ప్లాస్టిక్, కాటన్, ఇవన్నీ అన్నమాట. సో ఇవన్నీ కూడా మెటీరియల్ నౌన్స్, అంటే మెటీరియల్స్ ని తయారు చేయడానికి యూజ్ చేస్తారు. వీటి ముందర ఎప్పుడు మనం దని యూజ్ చేయకూడదు. వీఆర్ నాట్ సపోజ్ టు యూజ్ ద. కానీ వీటితో తయారైన మెటీరియల్స్ ఉంటాయి కదా, వాటి ముందర ద యూజ్ చేయొచ్చు. ద షర్ట్ ఈస్ మేడ్ ఆఫ్ కాటన్, బట్ వీ షుడ్ నాట్ సే షర్ట్ ఈస్ మేడ్ ఆఫ్ ద కాటన్ అని చెప్పకూడదు. దట్స్ రాంగ్. ఓకే, ద బోర్డ్ ఈస్ మేడ్ ఆఫ్ వుడ్. ద బిల్డింగ్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఆఫ్ sand and bricks. Okay, the chain is made of gold. The ring is made of platinum. మెటీరియల్ నౌన్స్ ముందర ద వాడద్దు, కానీ మెటీరియల్ నౌన్స్ తో తయారైన వస్తువులు ఉంటాయి కదా, మెటీరియల్స్, వాటి ముందర ద యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ నార్మల్గా మనకి రెండు రకాల కౌంటింగ్ ఉంటుంది. ఒకదాన్ని ఆర్డినల్ కౌంటింగ్ అంటాం, ఇంకొక దాన్ని కార్డినల్ కౌంటింగ్ అంటాం. కార్డినల్ కౌంటింగ్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ కౌంటింగ్. 1 2 3 4 5 లైక్ దిస్. సో నెంబర్ కౌంటింగ్ ముందర ఎప్పుడు కూడా మనం వీ డోంట్ యూజ్ దని యూజ్ చేయం. పొజిషన్ కౌంటింగ్ ఉంటుంది కదా, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ లైక్ దట్, పొజిషన్ కౌంటింగ్. ఈవెన్ దీంట్లో మనం వీ కెన్ ఇంక్లూడ్ నెక్స్ట్, లాస్ట్, వీటి ముందర మనం ఖచ్చితంగా ద యూజ్ చేయాలి. ఓకేనా? We should say the first boy, the last girl, the first building, the next building, the last house, the next house, the 10th construction, the 15th building, the 6th road, the 7th house, the 6th president. ఓకే, సో పొజిషన్ గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా ఈ వర్డ్స్ ముందర దని మనం ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో నెంబర్స్ ముందర యూజ్ చేయం, కానీ పొజిషన్ వర్డ్స్ ముందర యూజ్ చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంటుంది. వాట్ ఈస్ అంటే, ఇవే వర్డ్స్ లైక్ నెక్స్ట్, లాస్ట్, ఎక్కువగా ఫస్ట్, సెకండ్, థర్డ్ మనం వాడం. వీటి పక్కన ఎప్పుడైనా మనకి టైం స్ట్రక్చర్స్ వచ్చాయనుకోండి, అంటే డేస్ కానీ, డేట్స్ కానీ, ఇయర్స్ కానీ, మంత్స్ కానీ, వీక్స్ కానీ, టైంకి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ వచ్చాయనుకోండి, అప్పుడు దీని ముందర దని మనం వాడకూడదు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ మండే ఐల్ మీట్ యూ. వి షుడ్ నాట్ సే ద నెక్స్ట్ మండే ఐల్ మీట్ యూ. లాస్ట్ సండే ఐ మెట్ యూ. నెక్స్ట్ ఇయర్ ఐల్ ఫినిష్ ద ప్రాజెక్ట్. లాస్ట్ ఇయర్ ఐ స్టార్టెడ్ ద ప్రాజెక్ట్. నెక్స్ట్ వీక్ ఐల్ మీట్ యూ. లాస్ట్ వీక్ ఐ ఫినిష్ ద కాన్సెప్ట్. నెక్స్ట్ 15th ఐఎమ్ గోయింగ్ టు సెటిల్ ఇట్. లాస్ట్ 15th ఐ స్టార్టెడ్ ఇట్. సో టైమ్ ఎక్స్ప్రెషన్స్, డేస్ కానీ, డేట్స్ కానీ, ఇయర్స్ కానీ, వీక్స్ కానీ, మంత్స్ కానీ వచ్చినప్పుడు నెక్స్ట్, లాస్ట్ ముందర ద అనే ఎక్స్ప్రెషన్ని మనం యూజ్ చేయకూడదు. ఓకేనా? నెక్స్ట్ నార్మల్గా గేమ్స్ ఉంటాయి కదా, లైక్ క్రికెట్, ఫుట్బాల్, చెస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో గేమ్స్ ముందర మనం ఎప్పుడు ద అనే కన్స్ట్రక్షన్ని యూజ్ చేయకూడదు. బికాస్ వరల్డ్ వైడ్ ఒకటే ఫార్మాట్లో ఉంటుంది ఆ గేమ్. అలా ఆడితేనే ఆ గేమ్ అంటారు. అలా కాకుండా వేరేలాగా ఆడారు అనుకోండి, దెన్ దట్ ఈస్ నాట్ దట్ గేమ్. ఓకే, సో వీ నెవర్ సే ఐ ప్లేడ్ ద క్రికెట్, ఐ ప్లేడ్ ద ఫుట్బాల్, ఐ ప్లేడ్ ద హాకీ అని ఎప్పుడు చెప్పరు. ఐ ప్లేడ్ క్రికెట్, ఐ ప్లేడ్ హాకీ, ఐ ప్లేడ్ చెస్. ఓకే, సో గేమ్స్ ముందర ఎప్పుడు కూడా దని యూజ్ చేయమాకండి. జనరల్గా మనం తినే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, పొద్దున్న తీసుకున్న దాన్ని మనం వీ కాల్ ఇట్ యాజ్ బ్రేక్ఫాస్ట్. మధ్యాహ్నం తీసుకునే దాన్ని వి కాల్ ఇట్ యాజ్ లంచ్.
సాయంత్రం తీసుకునే దాన్ని టీ అంటాం. లైక్ స్నాక్స్ కొంచెం తీసుకునే ఫుడ్ని టీ అంటాం అనమాట. ఇట్స్ నాట్ కప్లో పోసుకొని తాగే టీనే కాదు, ఏదైనా లైట్గా తీసుకుంటామంటే వి కాల్ ఇట్ యాస్ టీ. అండ్ నైట్ తీసుకునే దాన్ని సప్పర్ అంటాం. ఓకే, బట్ దెర్ ఇస్ అనదర్ వర్డ్ కాల్డ్ యాస్ డిన్నర్. మధ్యాహ్నమైన రాత్రైనా స్పెషల్గా మనం ఏమైనా తీసుకుంటున్నామంటే దాన్ని మనం డిన్నర్ అంటారు. ఆఫ్టర్నూన్ అయినా నైట్ అయినా ఇఫ్ యూర్ ఈటింగ్ ఎనీథింగ్ స్పెషల్ దెన్ దట్ కెన్ బి కాల్డ్ యాస్ డిన్నర్. ఇవి కాకుండా మనకి బ్రంచ్ అని ఇంకొకటి ఉంటుంది, విచ్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్. లంచ్కి బ్రేక్ఫాస్ట్కి బదులుగా ఒకేసారి తింటారు, దాన్ని బ్రంచ్ అంటారు. ఓకే, సో సాయంత్రం తీసుకునే దాన్ని వి కాల్ ఇట్ యాస్ టీ. అండ్ అప్పుడప్పుడు వి యూజ్ అనదర్ వర్డ్ కాల్డ్ యాస్ హై టీ. సో సాయంత్రం ఎప్పుడైనా ఎక్కువగా ఫుడ్ తీసుకున్నారనుకోండి, లైక్ గోబీ, ఫ్రైడ్ రైస్, హెవీ డైట్ తీసుకున్నప్పుడు నైట్ మళ్ళీ మనకి తినాలనిపించదు అనమాట. అలా ఎక్కువగా తీసుకునే ఫుడ్ని వి కాల్ ఇట్ యాస్ హై టీ. అండ్ వీటి ముందర ఎప్పుడు మనం ద అనే కన్స్ట్రక్షన్ని యూజ్ చేయకూడదు అనమాట. డోంట్ సే ద బ్రేక్ఫాస్ట్, ద బ్రంచ్, ద లంచ్, ద టీ అని చెప్పమాకండి. ఐ టుక్ టీ, ఐ టుక్ హై టీ, వి ఫినిష్డ్ అవర్ డిన్నర్, ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్. బట్ డోంట్ సే ద బ్రేక్ఫాస్ట్, ద డిన్నర్, ద టీ అని ఎప్పుడు చెప్పమాకండి. ఐ థింక్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ ఫ్రెండ్స్. అండ్ హైయెస్ట్ పొజిషన్స్లో ఎవరు ఉన్నా కూడా ఆ పొజిషన్ ముందర ఖచ్చితంగా మనం ద యూజ్ చేయాలి. లైక్ ద ప్రెసిడెంట్, ద ప్రైమ్ మినిస్టర్ కంట్రీకి, ఓకే, స్టేట్కి ద గవర్నర్, ద చీఫ్ మినిస్టర్. సో డిస్ట్రిక్ట్కి వచ్చారనుకోండి ద కలెక్టర్, ద మేయర్, ద మున్సిపల్ కమిషనర్. విలేజ్ లెవెల్కి వెళ్ళారనుకోండి ద పంచాయత్ ప్రెసిడెంట్, ద సర్పంచ్. ఆర్గనైజేషన్స్కి వెళ్ళారనుకోండి వి సే ద సిఇఓ, ద మేనేజర్. స్కూల్కి వెళ్ళారనుకోండి ద కరెస్పాండెంట్, ద హెడ్ మిస్ట్రెస్, ద హెడ్ మాస్టర్. ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళారనుకోండి ద సెంటర్ డైరెక్టర్. ఓకే, సో హైయెస్ట్ పొజిషన్స్లో ఉన్న పర్సన్స్ ముందర ఖచ్చితంగా మనం ద అనేది యూజ్ చేయాలి. అండ్ ఇఫ్ దర్ ఇస్ ఎనీ యూనిక్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఒక్కటే ఉందనుకోండి అప్పుడు కూడా దాని ముందర మనం ద యూజ్ చేయాలి. దిస్ ఇస్ ద మూన్, ద కోహినూర్ డైమండ్. When something is only one, which is unique, automatically అక్కడ కూడా మనం దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ ఫ్రెండ్స్. అండ్ జనరల్ యూసేజ్లో ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఎవరు చేసే పని వాళ్ళు చేయటానికి, ఎవరు పోయే ప్లేస్కి వాళ్ళు వెళ్ళినప్పుడు మనం ద యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సి, డాక్టర్ వెంట్ టు హాస్పిటల్. డాక్టర్ నార్మల్గా దేనికి వెళ్తాడు హాస్పిటల్కి? పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి. పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి వెళ్ళినప్పుడు మనం ద యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ వేరే పని మీద వెళ్ళాడు అనుకోండి, డాక్టర్ వెంట్ టు ద హాస్పిటల్ ఫర్ ఇట్స్ ఓపెనింగ్, డాక్టర్ వెంట్ టు ద హాస్పిటల్ టు మీట్ హిస్ ప్రొఫెసర్, డాక్టర్ వెంట్ టు ద హాస్పిటల్ టు కన్సల్ట్, ఓకే, అబౌట్ సంథింగ్ ఎల్స్. అంటే వేరే పని మీద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం ద యూజ్ చేయాలి. చైల్డ్ వెంట్ టు స్కూల్, చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ద అవసరం లేదు. చైల్డ్ వెంట్ టు ద స్కూల్ టు పార్టిసిపేట్ ఇన్ గేమ్స్. టీచర్ వెంట్ టు స్కూల్, రెగ్యులర్ వర్క్, టీచ్ చేయడానికి. ఓకే, కానీ టీచర్ టీచ్ చేయడానికి కాదు, వాళ్ళ సన్ ఫీజ్ పే చేయడానికి వెళ్ళాడు అనుకోండి, టీచర్ వెంట్ టు ద స్కూల్ టు పే హిస్ సన్స్ ఫీజ్. సో ఎవరు చేసే పని వాళ్ళు చేయటానికి, ఎవరు పోయే ప్లేస్కి వాళ్ళు వెళ్ళినప్పుడు దాని ముందర ద యూజ్ చేయమాకండి. కానీ అలా కాకుండా వేరే పర్పస్ మీద వెళ్ళినప్పుడు ఏమని చెప్పాలి? ద డాక్టర్ went to the hospital. See, Ravi went to temple, ప్రే చేయడానికి వెళ్ళాడు అనుకోండి. రవి వెంట్ టు ద టెంపుల్ అంటే ప్రే చేయడానికి కాదు, వేరే పని మీద వెళ్ళాడు అనుకోండి, అప్పుడు వి యూజ్ ద. I think if you are clear with these points, okay, you don't make any mistakes in using the. రిమైనింగ్ థింగ్స్ మీకు తెలిసిందే కదా, మౌంటైన్స్ ముందర, ఓషన్స్ ముందర, రివర్స్ ముందర, లేక్స్ ముందర, ఫేమస్ బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్స్, ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి వాటిని మీకు రూల్స్ కింద ఇచ్చారు. యూ డోంట్ నీడ్ టు రిమెంబర్ ఆల్ దాట్. ఓకే, యూ కెన్ హ్యాపీలీ యూస్, బట్ ఇన్ జనరల్ సెన్స్ మిమ్మల్ని ఎవరైనా అడిగినా కూడా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మనం ఇండెఫినెట్గా మాట్లాడతాం. ఎదుటి వ్యక్తికి ఆల్రెడీ దాని గురించి తెలిసి ఉన్నప్పుడు పర్టికులర్ అయిపోతుంది.
we communicate it particularly anamata. Hope this is clear, friends. Remember my statement, okay? If you think you can or if you think you can't, you're right. Never disturb your belief even to a second, okay? Achieving something needs dedication, man. Indeed it is true. Leslie Brown said that మన లైఫ్లో మనం అనుకున్నది జరుగుతుంది అని అది జరిగేంత వరకు నమ్మకంతో ఉండడం చాలా కష్టం. ద మోస్ట్ టఫెస్ట్ థింగ్ ఆన్ దిస్ ఎర్త్ ఈస్ దిస్. మనం అనుకున్నది జరుగుతుంది అన్న నమ్మకాన్ని అది జరిగేంత వరకు హోల్డ్ చేసి ముందుకు వెళ్ళడం ఇట్స్ వెరీ డిఫికల్ట్. బట్ వీ నీడ్ టు, బికాస్ మనం ఎప్పుడైతే ఆ నమ్మకాన్ని కోల్పోతామో మైండ్ మనల్ని ప్రిపరేషన్ మీదకి తీసుకెళ్ళదు అనమాట. సో నెవర్ డిస్టర్బ్ యువర్ బిలీఫ్, ఫ్రెండ్స్. హోల్డ్ యువర్ బిలీఫ్ స్ట్రాంగ్లీ. కీప్ వర్కింగ్. యూ విల్ డెఫినెట్లీ సక్సీడ్. ఫోకస్ ఆన్ అప్డేటింగ్ యువర్ సబ్జెక్ట్ నాలెడ్జ్. సో వన్స్ యూ అప్డేట్ యువర్ సబ్జెక్ట్ నాలెడ్జ్, nobody can stop you from getting a job. Okay? All the best, friends. Thank you so much.